ఆత్మీయ వీక్షకులందరికీ నమస్కారం. నేటి కవిత అంతర్జాల వేదిక సమర్పిస్తున్న కవిత్వ విశ్లేషణ కార్యక్రమానికి మీకు సాదర స్వాగతం. నేను మీ మిత్రురాలు ముద్దు వెంకటలక్ష్మిని, పిఠాపురం నుంచి. నేటి కవిత సమూహ సలహాదారులు ఈనాటి సాహిత్య దిక్సూచి అయిన గురువర్యులు శ్రీ దాస్యం సేనాధిపతి గారు సమూహంలో ఇవ్వబడిన దూరాలను చెరిపేద్దాం అనే అంశానికి వచ్చినటువంటి కవితల్లోంచి అత్యుత్తమమైన వాటిగా ఎంపిక చేసిన కవితల రేఖామాత్ర విశ్లేషణ చేయబోతున్నాను. సమకాలీన సమాజంలోని ప్రధాన సమస్య నానాటికి మనుషుల మధ్య పెరుగుతున్న దూరాలు. ఈ విషయంపై మన కవిమిత్రులు తమ కవితల రూపంలో ఎలా స్పందించారో చూద్దాం. కంకటి సవిత గారు వానరాకడా ప్రాణం పోకడా ఎవరికీ తెలియదని తెలిసి అనే ధ్వనిపూర్వకమైన ఎత్తుగడతో తన కవితను ప్రారంభించారు. క్షణభంగురమైన ఈ జీవితంలో కోపంతో అహంకారంతో మనుషులను దూరం చేసుకుని మనం సాధించేది ఏమిటి అని ప్రశ్నించారు. నిస్వార్థంగా జగతిని కాపాడుతున్న ప్రకృతికే గనక ఈ దుర్గుణాలు ఉండి ఉంటే అసలు మన మనుగడ ఉండేదా అన్నారు. నిజమే. మనుషుల మధ్య ఈ ఈర్ష్యాద్వేషాల కంచెలను తెంచి ప్రేమానురాగాలను పెంచి దూరాలను చెరిపేద్దాం, స్వచ్ఛమైన మనసుతో పలకరిద్దాం అంటూ కలకాలం గుర్తుంచుకోవలసిన సందేశాన్నిచ్చారు కవయిత్రి. మద్దెల సరోజన గారు దూరాలు మనుష్యులకే గాని మనసులకి కాదు అంటూ సకారాత్మక వైఖరితో తన కవితను మొదలుపెట్టారు. చదువులు, ఉద్యోగాలు, పెళ్ళిళ్ళు వీటి మూలాన పిల్లలు దూరతీరాలకు వెళ్ళినా, దేశ రక్షణకు కన్నవారిని కట్టుకున్న వారిని విడిచి వెళ్ళినా నేనున్నానన్న భరోసా వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపి దూరం అనే భారాన్ని చెరిపేయవచ్చు అంటూ ఆశావహ దృక్పథంతో తన కవితను ముగించారు కవయిత్రి. కొమరవెల్లి అంజయ్య గారు దోస్తానా దగ్గర చేసుకుందాం అనే శీర్షికతో అంశాన్ని విభిన్న కోణంలో ఆవిష్కరించారు. నిమిత్త మాత్రులుగా విడిపోయినటువంటి బాల్య స్నేహితులను ఉద్దేశించి వ్రాస్తూ చిన్నప్పటి అల్లర్లు ఆటపాటలను మర్చిపోయినా మళ్ళీ కలుసుకొని స్నేహపుష్పాలను పూయిద్దాం, కబుర్లు చెప్పుకుందాం అంటారు. మానవత్వపు మహిమలు చెప్పిన వీధి అరుగులతో పాటు మంచి మనసులు మాయమయ్యాయని యథార్థం రాశారు కవి. ఆయన అన్నట్లు దూరాలు చెరిపేయడానికి మందులు మాకులు అవసరం లేదు, మనసులను మల్లె పువ్వుల్లా ఉంచుకుంటే చాలు. కొలచన విజయభారతి గారు ఈనాడు ధనమూలమిదం జగత్ అనే లోకోక్తికి తగ్గట్టు అనుబంధాలు ఆప్యాయతలు కనుమరుగైపోయాయని, తల్లిదండ్రుల పట్ల ప్రేమ బాధ్యతలు అందని ద్రాక్షలైపోయాయని, తోబుట్టువుల మధ్య బంధాలకు కూడా లెక్కలేసుకునే రోజులొచ్చాయని అంటూ సమకాలీన సమాజాన్ని కళ్ళెదుట నిలిపారు. ప్రేమగా పలకరించేవారు 10 మంది ఉంటే చాలనిపిస్తుంది అన్నారు. కక్షలు కార్పణ్యాలు వదిలేసి అందరము ఆనందంగా జీవించాలి అని ప్రబోధించారు కవయిత్రి. చిందం అంకారపు సునీత గారు అంటారు, ఎదుటివారు తెలిసి తెలియని తనంతో మాటల తూటాలతో మన మనస్సును గాయపరచడం వల్ల వారికి దూరమైనప్పుడు కలిగే నరక బాధ ఇంత అంతా కాదు. అహాన్ని ప్రక్కన పెట్టి వినయంతో క్షమించమని కోరితే మారని మనిషే ఉండడు. అందుకే ఆత్మీయతను ఆభరణంగా ధరించండి, స్నేహతత్వంతో అంతా ఆనందమయమే అంటూ మంచి సందేశం ఇచ్చారు. కవితలో కంటి కునుకు, తిండి తిప్పలు, పొరపచ్చాలు అనే వాడుక తెలుగు మాటలు ఎంతో చక్కగా ఒదిగిపోయాయి. డాక్టర్ చీదళ్ళ సీతాలక్ష్మి గారు అందరి పుట్టుక ఒకటే, ఆలోచనలే వేరు అంటూ ఆసక్తిదాయకమైన ఎత్తుగడతో కవితను మొదలుపెట్టారు. బాధలో ఊరడింపునిస్తూ
బాధ్యతతో మెలుగుతూ మాట్లాడే మాటలు మనసుకెంతో ప్రశాంతతనిస్తాయి. దూరాన ఉన్న వెన్నెలతో స్నేహం చేస్తాం, దూరాలను చెరిపేస్తూ అంతరిక్షంలో నివాసం చేస్తాం. మనిషి మేధస్సు సాధించలేనిదేముంది అంటారు. ప్రేమతో దూరాలను చెరిపేయగలమంటారు కవయిత్రి. శాంతి మంత్రాన్ని పఠిద్దామనే విలువైన సందేశాన్ని ఇచ్చారు. దార స్నేహలత గారు పంచభూతాలు అందరివి, ఎవరి రక్తమైనా ఎరుపే, ఎవరైనా ఓ తల్లి కన్న బిడ్డలే, మరెందుకీ అంతరాలు భేషజాలు అని ప్రశ్నిస్తున్నారు. సమాజంలో ఎప్పటి నుంచో హెచ్చుతగ్గుల వర్గ విభేదాలు, పరువు హత్యలు వ్రేళ్ళూనుకొని ఉన్నాయి. కానీ అటువంటి చరిత్రను తిరగరాసే రోజులివి. మనిషిని మనిషిగా బ్రతకనిద్దాం, పేద ధనిక దూరాలను చెరిపేద్దాం, కుల మత విభేదాలను తొలగిద్దాం అంటూ మంచి సందేశం ఇచ్చారు కవయిత్రి. నగునూరి రాజన్న గారు ఈనాడు మనుషుల మధ్య దూరాలు పెరగడానికి అనేక కారణాలను చెప్పారు. ముఖ్యంగా పారిశ్రామికీకరణ మనిషిని ఒంటరిని చేస్తే పట్టణీకరణ పటాటోపాన్ని తెచ్చిందన్నారు. మనుషులు మరమనుషులవుతున్నారు. కవి అన్నట్లు ఆత్మీయతల అంటు కట్టాలి, అనురాగాల సేద్యం చెయ్యాలి, మాటల తోటలను పెంచుదాం, ఓ మెట్టు దిగైనా సరే మనసుల మధ్య దూరాలను చెరిపేద్దాం అంటూ ఎంతో ఆత్మీయంగా ఉపదేశించారు. డాక్టర్ ఏ తిరుమల రెడ్డి గారు దూరాలను చెరిపేద్దాం, యుద్ధాలను మానేద్దాం, విశ్వ కళ్యాణం వాంఛిద్దాం అంటూ కవితను అంత్యప్రాసలతో కథను త్రొక్కించారు. సమకాలీన ఆర్థిక వ్యవస్థలోని లోటుపాట్లను తెలియజేశారు. అప్పులు తెస్తూ గొప్పలు చెబుతూ దేశం పరువు తీయడం ఎందుకు, తలసరి భారం పెంచడం ఎందుకు అని బాధ్యత గల కవిగా సున్నితంగా ప్రశ్నించారు. కాలం చేసిన గోతులను మమతానురాగాలతో పూడ్చేద్దాం, ఇంటర్నెట్ తెచ్చిన సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని ఆత్మీయ బంధాలను, తియ్యందనాలను అందరికీ అందిద్దాం అంటూ మంచి సందేశం ఇచ్చారు కవి. రాయవరపు సరస్వతి గారు అంతర్జాలం అనే శీర్షిక కింద వ్రాస్తూ, ఈనాడు పిల్లలు పెద్దలు అందరూ వాట్సాప్, ఫేస్బుక్ అనే మాయాజాలంలో చిక్కుకున్నవారే, అందులోనే మనశ్శాంతిని వెతుక్కుంటున్నవారే అంటూ వాస్తవాలను చిత్రించారు. వ్యక్తుల మధ్య దూరాలను తొలగిపోవాలంటే మునుముందుగా ఎవరికి వారే ఈ మాయాజాలం నుంచి బయటపడాలని, అందరూ కలిసిమెలిసి జీవించాలని, అప్పుడే దేశం ప్రగతిని సాధిస్తుందని మంచి సందేశం ఇచ్చారు కవయిత్రి. లింగుట్ల వెంకటేశ్వర్లు గారు మనసుతనం అనే శీర్షికతో మనసుకు హత్తుకునే కవిత రచించారు. నాటి కాలంతో పోలిస్తే నేటి స్థితి మనుషుల మధ్య కొలవలేనంతగా దూరాలు పెరిగిపోయిన అధ్వాన్న స్థితి అంటూ వాస్తవాన్ని చిత్రించారు. జాతి మత కుల భావనల పోరులో అనుబంధాలు అస్తవ్యస్తమవుతున్నాయి. మంచి మాటలతో స్నేహం కలుపుకోవాలని, అనురాగాన్ని పంచి నవ్వుతూ జీవితం గడిపేలా మనల్ని మనం శిల్పించుకోవాలి అంటూ కవితాత్మకమైన ముగింపు సందేశం ఇచ్చారు కవి. విఠాల శ్రీకాంత శర్మ గారు నేటి సమాజంలో భౌతికంగా, మానసికంగా, భావగతంగా, కుల మతాల రీత్యా ఎన్నో రకాల దూరాలు పెరుగుతూ మనిషిని ఒంటరివాణ్ణి చేశాయి, మనిషికి మనిషంటేనే భయం, ద్వేషం పుట్టించాయి అంటారు. అయితే ఈ దూరాలను చెరిపేయాలంటే హృదయ వైశాల్యాన్ని, ఇంగిత జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని, అవసరమైతే తల వంచుకొని సాగిపోవాలని మంచి సందేశం ఇచ్చారు కవి. ఉరిమళ్ళ సునంద గారు మదిలోని ఇగోలు ఇజాలతో అదృశ్యపు గోడలు కట్టుకున్న వారి మధ్య అసహజ రీతిలో పెరుగుతున్న కలుపు మొక్కలను పెరికేసి అనుబంధాల విలువలు చెల్లాచెదురైన పువ్వులవుతూ ఉంటే కలిపి మాలగా కట్టేందుకు రండి, సంస్కారవంతమైన చదువుతో మనుషుల మధ్యనున్న అగాధాలను తుడిపేద్దాం అంటూ స్ఫూర్తిదాయకమైన పిలుపునిచ్చారు అందరికీ కవయిత్రి.
నరసింహమూర్తి గారు అసలు మనుషుల మధ్య దూరం కన్నా మనసుల మధ్య దూరం పెరిగిందంటూ వాస్తవంతో తన కవితను ప్రారంభించారు. ఈనాడు మనిషిలో స్వార్థం పెరిగిపోయి బంధుత్వాలన్నీ డబ్బుతోటే ముడిపడి ఉంటున్నాయని, సర్వే జనాః సుఖినో భవంతు కాస్త స్వజనాః సుఖినో భవంతుగా మారిపోయిందని, నేటి ప్రజల ప్రవర్తన తీరుపై, జీవన పద్ధతులపై ఓ చురక అంటించారు కవి. కొంతకాలం చరవాణులకు విశ్రాంతినిచ్చి గతకాలపు బంధుప్రీతిని గుర్తుకు తెచ్చుకుందాం. మనమే ముందడుగు వేసి కనీసం మాట సాయం అయినా చేస్తే మన మధ్య దూరాలు చెరిగిపోతాయని విలువైన సందేశం ఇచ్చారు కవి. సత్యసుధ కట్టమంచి గారు రాయాలనే ఉంటుంది నిరంతరంగా ప్రవహించాలని ఉంటుంది గొంతులో మాటల తడినై, సెలయేటి పాటల పాడాలని ఉంటుందని, ఆశల గగనపు చుక్కల మాలనై నిలవాలని ఆసక్తిదాయకంగా తన మనోగత భావాలను ప్రకటించారు. ఇలా దోసిటి నీటిలోనూ చందమామను దింపినట్టు దూరాలను చెరిపివేస్తూ క్రొత్త ఆశల దరి చేరేందుకు యోజనాల దూరాన్ని స్నేహపూరితమైన ఒక్క ఆలింగనంతో చెరిపివేయవచ్చని సూచించారు కవయిత్రి. కె. లలిత గారు పడిపోయా నీ ప్రేమలో అనే శీర్షికతో ఆహ్లాదభరితమైన కవితను అందించి అంశాన్ని నూతన కోణంలో ఆవిష్కరించారు. కవితలో పెళ్లి నిశ్చయమైన ఓ ప్రేమికుల జంటలోని ప్రేమికుడు ప్రియురాలిని ఉద్దేశించి, పెళ్లి చూపుల్లో సిగ్గుల మొగ్గవై ఓరకంటితో నన్ను చూసినప్పుడే పడిపోయా నీ ప్రేమలో, మనం ఒకరికొకరం బాగా నచ్చుకున్నాం, ఇరువైపుల కుటుంబాల వారు ఎంతో ఆనందంతో ఉన్నారు, ఇక వివాహబంధంతో ఒకటవుదాం, ఈ దూరాలను చెరిపేద్దాం, ప్రణయసీమల్లో విహరిద్దాం అంటాడు. కవిత చాలా బాగుంది. జి. సాయి చంద్రశేఖర్ గారు పిల్లలకు విహంగయానం, ఆశల పల్లకీ పట్ల ఆసక్తి కలిగించి దూరతీరాలకు పంపేది మనమే, పంపేసిన తరువాత వాళ్ళని మనకు చేరువుగా తెచ్చుకోవడం గాలిపటాలను ఎగురేసి కిందకు లాగేటంత సులభం కాదు కదా అని మంద్రస్వరంలో పెద్దల మనస్సుకు నచ్చ చెప్పడానికి ప్రయత్నించారు. ఇష్టమున్నా లేకపోయినా ఆధునిక సాంకేతికతను ఉపయోగించి మానసికంగా దూరాలను దగ్గర చేసుకోవడమే పరిష్కారం అని సూచించారు. మార్పు ఇచ్చే తీర్పుకు తిరుగులేదు, వంట పట్టించుకోవడానికి కఠినంగా అనిపిస్తుంది అనే వాక్యాలు బాగున్నాయి. అంతేకాదు పలుకు కొత్త ఆహ్వానం అని కవి ఎంపిక చేసుకున్న శీర్షిక అంశానికి, రాసిన కవితకు ఎంతో చక్కగా నప్పింది. డాక్టర్ ఆడేరు చెంచయ్య గారు స్వార్థం స్వైర విహారం చేస్తోంది, అదుపు చేసే అంకుశం ఏ రూపంలోనైనా ప్రత్యక్షం అవుతే బాగుండు అంటూ నేటి సమాజ పరిస్థితిని చిత్రించారు. మనది అనే మహత్తర భావన మసకబారిపోయి అందరూ కూపస్థమండూకాలై బ్రతుకుతున్నారని బాధపడ్డారు కవి. ఆర్థిక బాధలతో మండుటెండలో మసిలే మనిషికి కాస్తంత నీడనివ్వడం వంటి సాయాలను చేసుకుందాం, కలిసిమెలిసి ఉందాం అంటూ మంచి సందేశం ఇచ్చారు కవి. ముడుంబై శేషఫణి గారు ఆత్మబంధం అనే శీర్షికతో మంచి కవితను అందించారు. హృదయాలను గాయపరిచే ములుకుల వంటి మాటలతో మనుషుల మధ్య దూరాలు పెరిగినప్పుడు కొన్నాళ్ళు మౌనంగా ఉండడం మంచిది, కాలమే అన్ని సమస్యలకు పరిష్కారాన్ని చూపిస్తుందంటారు కవయిత్రి. కలతలున్న కాపురాన ఆలుమగల మధ్య అహం భావన తొలగి మనం అనే భావన కలిగితే వారి లోగిలి ఆత్మీయ అనుబంధాల నిలయమై మమతల మల్లెల మాలికల పరిమళాలను వెదజల్లుతుందని ఎంతో బాగా చెప్పారు కవయిత్రి.
అక్కి నరసింహగౌడ్ గారు గతాన్ని విస్మరిద్దాం, భవితకు బంగారు బాటలు వేద్దాం అంటున్నారు. ఆయన అన్నట్లు ఎంత సంపాదించినా బుక్కెడు మెతుకులేగా తినేది, కూడబెట్టిన కోట్లు కాదు మన వెంట వచ్చేది, మన మంచి చెడు మాత్రమే. మానవ సేవే మాధవ సేవ కాబట్టి సమాజ హితం కోసం పాటుపడడం మంచిది, అందరితో కలిసి ఉంటే ఆనందంగా ఉంటుంది అంటూ కవితకు మంచి ముగింపునిచ్చారు కవి. కందుకూరి మనోహర్ గారు నీకు నాకు దూరమెంత, మన మధ్య మంచి మాట చెడనంత అంటూ పాఠకులను ఇట్టే ఆకట్టుకునే ఎత్తుగడతో మొదలుపెట్టారు తన కవితను. కింద పడ్డ చినుకును ఎదిగి ఎదిగి కాలువగా మారి నదుల్లో చేరి దూరాలను చెరిపేస్తూ వచ్చిన చినుకును అక్కున చేర్చుకున్న సముద్రం మనసు ఎంతో గొప్పది అనే వాక్యంలోని భావచిత్రం వర్షం పడడాన్ని మన కళ్ళెదుట నిలిపింది. ఇచ్చిపుచ్చుకునే హృదయాలుంటే ప్రేమ సముద్రాలే ఉప్పొంగుతాయి అంటారు కవి. తరతమ భేదాలు మరచి బ్రతికితే దూరాలన్నీ దారాలు తెంచుకొని స్వేచ్ఛాపావురాలై ఆకాశమంతా అల్లుకోవా అనే వాక్యంలోని రూపకాలంకార వైభవం హృదయాలనెంతో అలరిస్తుంది. కెవి సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు మనుషుల మధ్య దూరాలు తగ్గాలంటే పట్టుదల వదిలి ఒక మెట్టు దిగి స్నేహపూర్వకమైన మాటలతో మౌనాన్ని ఛేదించాలంటారు. చరవాణి వాడకం తగ్గించి మనసులను దగ్గర చేద్దాం. మనలో ఉన్న అహంకారం, అసహనం, అనుమానం మొదలైన అవగుణాలను తొలగించుకొని ఒక్క క్షమాపణతో దూరాలను చెరిపేయవచ్చు అన్న కవి మాటల్లో ఎంతో సత్యముంది. మూర్తిశ్రీదేవి గారు కవితలో ఆద్యంతము ఈనాడు మనుషుల మధ్య పెరుగుతున్న దూరాలకు బాధను వ్యక్తం చేశారు. సప్త సముద్రాల కవతలనున్న వంశాంకురంతో మాట్లాడతారు, ఫేస్బుక్లో గంటలు గంటలు గడుపుతారు, కానీ తల్లితో 6 నిమిషాలైనా గడపలేని నవనాగరీకులను ఏమనాలి? అరచేతిలో ప్రపంచాన్ని పట్టుకున్న మనం అన్నం పెట్టే అమ్మకు, ధాన్యం పండించే రైతుకు ఆదరణ చూపలేని స్థితిలో ఉన్నామంటారు. స్వార్థాన్ని వీడి రక్త సంబంధాలను గుర్తించి నైతిక విలువలతో జీవిస్తూ దూరాలను చెరిపేస్తేనే ప్రపంచ శాంతి సాధ్యం అంటూ విలువైన సందేశమిచ్చారు కవయిత్రి. ఆకుమళ్ళ కృష్ణదాస్ గారు పరిమళించండి అనే శీర్షికతో మంచి సందేశాత్మక కవితను అందించారు. యువతను ఉద్దేశించి చెబుతూ చరవాణి చేతబట్టి సాంకేతికత చంకనెక్కి ప్రపంచ విషయాలన్నింటినీ బుర్రలోకెక్కించుకుంటూ యాపుల వలయంలో చిక్కుకొని గిలగిలా కొట్టుకుంటున్నావంటారు. కుటుంబ సభ్యులతో పలకరింపులకు వీడ్కోలు చెప్పి అంతర్జాలానికి బానిసవై యంత్రంలా ఎన్నాళ్ళిలా బ్రతుకీడుస్తావు అని ప్రశ్నించారు యువతను. వారిని మారమని, ఆధునిక టెక్నాలజీని అవసరమైనంత మేరకే వాడుకొని అయిన వారందరినీ ఆహ్వానించి మానవమూర్తులై పరిమళాలు పంచండి అంటూ బాగా చెప్పారు కవి. కె మంజుల గారు పాత రోజుల్లో కుటుంబాల మధ్య సమాజంలోనూ వెల్లివిరిసిన ఆత్మీయ అనుబంధాలను, ఊరికి క్రొత్తగా వచ్చిన బాటసారులకు ఊరి ప్రజలు అందించే సహాయ సహకారాలను గుర్తు చేసుకున్నారు. ఈనాడు ప్రక్కవారిని కూడా పట్టించుకోలేనంత బిజీ అయిపోయారు జనం. ఎవరి సెల్ ఫోన్లు వారివి, ఎవరి వాహనాలు వారివి అంటూ బాధను వ్యక్తం చేశారు కవయిత్రి. ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. అలనాటి అమ్మమ్మ తాతయ్యలు చెప్పిన కథలను, నేర్పిన పాటలను ఈనాటి తల్లిదండ్రులు తమ పిల్లలకు అందించాలి అంటూ మంచి సందేశం ఇచ్చారు కవయిత్రి. కట్టెకోల చిన్న నరసయ్య గారు ఉమ్మడి కుటుంబం ఊరవతలకు విసిరేయబడ్డది, ఏరువాక సాగు యంత్రసాగై కన్నీటి పర్యంతమైంది అంటూ సమకాలీన సమాజాన్ని కట్టెదుట నిలిపారు. పల్లె వలసబాట పట్టిందని, పంట భూములు ఆకాశహర్మ్యాలకు ఎగబాకుతున్నాయని, వ్యాపార వ్యామోహం మోసాలకు నెలవయ్యిందని అన్నారు. అయితే ఇటువంటి పరిస్థితుల్లో మహమ్మారి కరోనా వచ్చి ఎంతోమందిని పొట్టన పెట్టుకున్నా అన్ని వర్గాల మనుషులను కలిపిందని, ఒక రకంగా సమానత్వాన్ని తీసుకొచ్చిందని సానుకూల దృక్పథంతో
అంటారు కవి. మార్గం కృష్ణమూర్తి గారు సమకాలీన యాంత్రిక జీవితానికి అలవాటు పడిన మనిషి డాలర్ల మోజులో పడి బంధాలకు దూరం అవుతున్నాడని, బాధ్యతలను మర్చిపోతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని గంటల్లో విదేశాలకు చేరుకోగలుగుతున్న వారు తల్లిదండ్రులకు, తోబుట్టువులకు, బంధువులకు మానసికంగా దగ్గర కాలేకపోతున్నాడంటారు. కవి అన్నట్లు చదువు, ఉద్యోగం, హోదా, డబ్బు జీవితంలో ఒక భాగమే కానీ అవే జీవితం అనుకోవడం మూర్ఖత్వం. స్వదేశంలోనే తృప్తిగా, ఆనందంగా జీవించుదాం అంటూ విలువైన సందేశం ఇచ్చారు కవి. తుంబూరు జగన్మోహన్ గారు ఆత్మీయతా దారాలతో పెనవేద్దాం అంటూ అంశానికి సరిగ్గా నప్పే శీర్షికను ఎంపిక చేసుకున్నారు. మనుషులందరూ మంచివాళ్లే, కానీ ఎందుకో తెలియదు అప్పుడప్పుడు ఈటెల్లాంటి మాటలతో మనసును గాయపరుస్తారు. అందరూ కలిసే తిరుగుతున్నారు, ఒక్కొక్కసారి వింతగా ప్రవర్తిస్తారు. బంధాల్లో స్వచ్ఛత లోపించింది. ఇలాగే ప్రవర్తిస్తూ పోతే కొన్నాళ్లకు మనుషులు మరమనుషులైపోతారు. అందుకే ఇలాంటి పరిస్థితుల్లో ఆనందాల పందిళ్ళు వేద్దాం, అందరికీ మమతానురాగాల రుచి చూపిద్దాం, అందరి మనసులను ఆత్మీయతా దారాలతో పెనవేద్దాం, దూరాలను చెరిపేసి సంబరాల జడివానలో అందరం తడుద్దాం అంటూ సకారాత్మక వైఖరిని పెంపొందిస్తూ కవి తన కవితకు మంచి ముగింపునిచ్చారు, మంచి సందేశాన్నిచ్చారు. ఇంత చక్కటి కవితల విశ్లేషణ చేసే సదవకాశాన్ని నాకు కల్పించిన గురువరేణ్యులు శ్రీ సేనాధిపతి గారికి, నేటి కవిత సమూహ అడ్మిన్ సోదరులు శ్రీ లక్ష్మయ్య గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎంతో ఆలోచనాత్మకమైన కవితలతో నా కళాన్ని ముందుకు నడిపించిన కవిమిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలుపుకుంటున్నాను. స్వస్తి.